యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష? భూమి లేదు, అదేదో ఒక 400 ఎకరాలు తీస్తున్నారంట. హాయ్ గైస్, హైదరాబాద్లో గచ్చిబౌలి అని ఒక ఏరియా ఉంటుంది భయ్య. అక్కడే హెచ్సియు అని ఒక యూనివర్సిటీ ఉంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. పేరులోనే ఉంది కదా సెంట్రల్ అని. సో ఇట్స్ అ సెంట్రల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ కాదు. సో ఫండెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. గచ్చిబౌలిలో IIIT హైదరాబాద్ కూడా ఉంది, గచ్చిబౌలి స్టేడియం కూడా అక్కడే ఉంది. అండ్ దగ్గరలో DLF అని ఉంటుంది, చాలా రీల్స్ లో ఇంకా షార్ట్స్ లో చూసుంటారు కదా, DLF స్ట్రీట్ ఫుడ్ అని. సో అది చాలా దగ్గరలో ఉంటుంది హెచ్సియుకి. అటు కొంచెం దూరంలో వెళ్తే లింగంపల్లి వస్తుంది, మధ్యలో అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంటుంది. అల్యూమినియం ఫ్యాక్టరీ అంటే చాలా సినిమా షూటింగ్లు జరుగుతాయి కదా. సో హెచ్సియు వీటి మధ్యలో ఉందన్నమాట. అప్రాక్సిమేట్లీ 2000 acres లో ఉంది హెచ్సియు. సో హెచ్సియు క్యాంపస్ లో చాలా చెట్లు ఉంటాయి, ఇంకా యానిమల్స్ కూడా తిరుగుతూ ఉంటాయి భయ్య. జింకలు, కోతులు, పికాక్స్ కనిపిస్తుంటాయి. నేను ఒక 4-5 times వెళ్ళాను. మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అది. నా MA ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. బ్యూటిఫుల్ క్యాంపస్. సో ఇప్పుడు ఏదైతే కాంట్రవర్సీ నడుస్తుందో, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారో, ఒక 400 acres, సో దాని చుట్టూ ఒక వివాదం నడుస్తుంది భయ్య కపుల్ ఆఫ్ డేస్ నుంచి. అసలు మ్యాటర్ ఏంటి, ఎవరేమంటున్నారు, స్టూడెంట్స్ వర్సెస్ గవర్నమెంట్ ఎందుకైంది ఈ మ్యాటర్, ఆపోజిషన్ పార్టీ ఏమంటుంది, గవర్నమెంట్ ఏమంటుంది, ఈ వీడియోలో చూద్దాం భయ్య. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, అప్రాక్సిమేట్లీ 400 acres ని హెచ్సియు క్యాంపస్ లో నుంచి గవర్నమెంట్ IT కారిడార్ ని ఎక్స్పాండ్ చేయడానికి చూస్తుంది భయ్య. అక్కడ అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించుంటాడని అని చెప్పి ఈ రోజు అక్కడ దాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు పోయినాం అధ్యక్ష. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ మొత్తం డెమాలిష్ చేస్తుంది. డెమాలిష్ అంటే ఇంకా కొండలు, చెట్లు, గిట్లు అన్ని కొట్టేస్తుంది అనమాట, JCBలు తీసుకొచ్చి. సో దీన్ని అడ్డుకుంటున్నారు స్టూడెంట్స్, ఎందుకంటే ఇది మా క్యాంపస్ ల్యాండ్ అండ్ చెట్లు ఇంకా గుట్టల్ని కొట్టేస్తే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తాయి, అక్కడ ఉండే యానిమల్స్ అవన్నీ ఎక్కడికి వెళ్తాయని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ డెమాలిషన్ ఇంకా డిఫారెస్ట్రేషన్ గురించి నాగశ్విన్ గారు ఒక ట్వీట్ కూడా వేశారు భయ్య కపుల్ ఆఫ్ వీక్స్ అగో. దాని గురించి ఒక ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ అడిగారు, ట్వీట్ ఎందుకు డిలీట్ చేశారని. ఆయన ఇలా ఆన్సర్ ఇచ్చారు. ఉంచారా? అలానే ఉంది. 1 hour తర్వాత 1 day తర్వాత పోతుంది అది. లేదు, అదేదో ఒక 400 ఎకరాలు తీస్తున్నారంటే ఇంకా మన కర్మ ఏం చేస్తాం అంటున్నా. ఒక 400 ఎకరాలు చెట్లు కొట్టకపోతే మంచిది అనిపిస్తుంది. ఆపోజిషన్ ఏమంటుందంటే, చెట్లు గుట్టలు కొట్టేసి IT కారిడార్ అక్కడే ఎక్స్పాండ్ చేయాలా, వేరే ప్లేసెస్ ఉన్నాయి కదా హైదరాబాద్ లో, అక్కడ చేయొచ్చు కదా అని క్వశ్చన్ చేస్తున్నాయి. బీజేపీ అయితే పార్లమెంట్ లో కూడా ఇష్యూ రైజ్ చేసింది భయ్య. బట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో హెచ్సియులో 400 acres ఏదైతే ఉందో దట్ బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్ అని అసెంబ్లీ వేదికగా చెప్పారు. హెచ్సియుకి అసలు రైట్స్ లేవు ఆ ల్యాండ్ మీద అని కూడా చెప్పారు. యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష? భూమి 2004లో ఒక కంపెనీకి ఆ 400 acres ఇచ్చారు. దాని పేరు ఆ భూమి IMG భారత్ అని బిల్లీరావుకు కట్టబెట్టిన భూమి. IMG అకాడమిక్స్ భారత ప్రైవేట్ లిమిటెడ్. అయితే ఆ కంపెనీ స్పోర్ట్స్ రిలేటెడ్ స్టఫ్ అంతా కడతానని ప్రామిస్ చేసింది. బట్ 2006 వరకు వర్క్ అసలు స్టార్ట్ కూడా అవ్వలేదు. అదొక బోగస్ కంపెనీ అని తెలుసుకున్న తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఆ ల్యాండ్ తీసుకుందామని డిసైడ్ అయ్యారు. కోర్టులో కేసు కూడా వేశారు. రీసెంట్లీ కోర్టు తీర్పిచ్చింది దట్ ద 400 acres ల్యాండ్ బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్ అని. 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టులో కొట్లాడి వేల కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏమన్నారంటే, హెచ్సియులో యానిమల్స్ లేవు, పులులు లేవు, సింహాలు లేవు, జింకలు లేవు, ఇంకా ఏమీ లేవు అన్నారు. కానీ ఫుటేజ్ వచ్చింది, జింకలు అవన్నీ కనిపిస్తున్నాయి అక్కడ. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏం క్వశ్చన్ చేశారంటే, డెవలప్మెంట్ జరగాలంటే డెమాలిషన్ జరుగుతుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు డెమాలిషన్ ఎలాగో జరుగుతుంది. ఫర్ ఎ లార్జర్ గుడ్ డెమాలిషన్ జరిగితే తప్పేంటి, ఎందుకు ఇంత హ్యూ అండ్ క్రై అని క్వశ్చన్ చేశారు ఆపోజిషన్ పార్టీస్ కి ఇంకా స్టూడెంట్స్ ని. అంటే రేపు పొద్దుగాల మీరు ఏ పరిశ్రమల కోసం భూమి సేకరించారా? ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దా? ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వద్దా? అండ్ నా ఫ్రెండ్ ఒకటికి అడిగాను, ఆయన కాంగ్రెస్ సపోర్టర్ అనమాట. కాంగ్రెస్ స్టాండ్ ఏంటి ఈ ఇష్యూ మీద అని చెప్పి అడిగితే ఆయన ఇలా రెస్పాండ్ అయ్యాడు, మెసేజ్ ఇలా చేశాడు. ఆ మెసేజ్ చదువుతాడు డైరెక్ట్లీ. వరల్డ్ లో ఎక్కడైనా డెవలప్ చేయాలి అన్నప్పుడు ఏదో ఒక సెక్షన్ లో పీపుల్ ఎఫెక్ట్ అవుతారు. అలా అని డెవలప్మెంట్ చేయొద్దంటే ఎలా? ఆ ప్రాపర్టీ మొన్నటి దాకా ఒక ప్రైవేట్ కంపెనీ హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఆఫ్టర్ కోర్ట్స్ వర్డిక్ దాన్ని TSIICకి ట్రాన్స్ఫర్ చేశారు. దానికి బౌండరీస్ ఫిక్స్ చేయకపోతే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అవ్వకుండా హౌ టు స్టాప్? లాస్ట్ 10 years లో 150+ లేక్స్, 2000+ పాండ్స్ ఎంక్రోచ్మెంట్ అయ్యాయి. చేసిన 70-80% పీపుల్ BRS లో లింక్ ఉన్న వాళ్ళే. అప్పుడు ఎన్వైర్న్మెంట్ గురించి ఎవరు మాట్లాడలేదు. లాస్ట్ టర్మ్లో కేసీఆర్ రాజేంద్ర నగర్ ఏరియా అడ్జసెంట్ నిజాం సాగర్ డ్యామ్ చుట్టూ ఉన్న ల్యాండ్స్ 100 crores ఒక ఎకర్ సేల్ చేశారు. అప్పుడు ఎకలాజికల్ డిస్టర్బెన్స్ జరగలేదా అని నా ఫ్రెండ్ క్వశ్చన్ చేశాడు. నాకైతే బాధగానే ఉంటుంది భయ్య, బికాజ్ ఐఎమ్ ఎ నేచర్ లవర్. నాకు కొండలు, గుట్టలు, చెట్లు ఇవన్నీ చాలా ఇష్టం. వీలు దొరికినప్పుడల్లా హైకింగ్ చేస్తూ ఉంటాను, ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాను.
ఈ మధ్య తగ్గింది. నాకైతే గివెన్ అ ఛాన్స్ డెవలప్మెంట్ కావాలా లేకపోతే చెట్లు పుట్టలు గుట్టలు కావాలా అంటే నాకు చెట్లు పుట్టలు గుట్టలే కావాలంటాను. బేసికలీ ఐ వాంట్ గో బ్యాక్ టు దట్ డైనోసార్ టైమ్స్ భయ్యా. ఈ సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, చాట్ జీపీటీలు ఇది వద్దు నాకు. ప్రశాంతంగా మౌంటైన్స్, వాటర్ ఫాల్స్ అలా గడుపుదామని ఉంది జీవితం. బట్ అలా కుదరదు కదా. ఈ డిస్ట్రక్షన్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఖాజాగూడ అని ఒక లేక్ ఉంటుంది భయ్య, అది కూడా ఒక హైకింగ్ స్పాట్ హైదరాబాద్ లో. లాన్కో హిల్స్ పక్కన ఉంటుంది. దాన్ని కూడా సగం కొట్టేసినట్టున్నారు. కానీ ఏం చేస్తాం, మన చేతిలో ఏముంది. ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతుంది, పాపులేషన్ పెరిగిపోతుంది, వాటి కోసం ఏమేమో చేయాల్సి వస్తుంది. ఇది భయ్య ఎంటైర్ ఇష్యూ ఆఫ్ హెచ్సియు స్టూడెంట్స్ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పడానికి ట్రై చేశాను, అన్ని యాంగిల్స్ ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాను. హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.